హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకొక రెసిపీ షేర్ చేస్తాను. పూరీలోకి, చపాతీలోకి, ఇడ్లీలోకి చాలా బావుంటుందండి. దీన్ని మేమైతే బొంబాయి చట్నీ అని అంటాము. చాలామంది శనగపిండి చట్నీ అని కూడా అంటారు. మేమైతే బొంబాయి చట్నీ అంటాను. చాలా ఈజీగా వంట రాలేనోళ్ళు కూడా ఈజీగా చేసేయొచ్చు. ఏం లేదండి, ఫస్ట్ బాండీ పెట్టుకొని హీట్ అయినాక కొంచెం ఆయిల్ వేసుకొని పోపులు వేసుకోవాలి. నేనైతే శనగపప్పు, మినపప్పు అండ్ కొంచెం ఆవాలు, జీలకర్ర, అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా మెత్తబడే వరకు వేపుకోవాలి. అలా అని బాగా మెత్తగా అయిపోతే బాగోదు. జస్ట్ అది మెత్తబడే వరకు వేపితే సరిపోతుంది. మరీ మెత్తగా అయిపోతే అవి చట్నీలో కలిసిపోతాయి. టేస్ట్ కూడా అస్సలు బాగోదు. కొంచెం అక్కడక్కడ ఆనియన్స్ నోటికి తగులుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇవైతే కొంచెం మెత్తబడినాయి కదా, నెక్స్ట్ అయితే టమాటోలు వేసేసుకోవాలి. చాలామంది టమాటో వేసుకోరు, కానీ టమాటో వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా. అవి కూడా మెత్తబడిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని దాన్ని అయితే తిరగబడే వరకు ఉంచుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక బౌల్లో కానీ ఒక గిన్నెలో కానీ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఉండలు ఉంటే ఏమవుతుందంటే ఉండలు ఇంకా వాటర్లో పోసాక పెద్దగా అవుతూ ఉంటాయి. కాబట్టి ఉండలు ఏం లేకుండా మెత్తగా చేసుకొని నెక్స్ట్ ఈ మరిగిన దాంట్లో వేసేసుకోవాలన్నమాట. మనకి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఒక 2 మినిట్స్ వరకు స్టవ్ దగ్గర ఉంచితే గట్టి పడుతుంది. ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది. మళ్ళీ చల్లబడితే గట్టిగా అయిపోతుందన్నమాట. టేస్ట్ అయితే అంత బాగోదు. దీంట్లో మీరు ఒక హాఫ్ కట్ట కొత్తిమీర వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తినే కొద్దీ తినాలి అని అనిపిస్తుంది. కొత్తిమీర వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ప్లస్ దట్టు తిన్నప్పుడు మనకి తగులుతూ ఉంటుంది కదా, చాలా బాగా అనిపిస్తుందనమాట. శనగపిండి నచ్చలేని వాళ్ళు కూడా ఇది బాగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే ఇలా ఇడ్లీలోకి వేసుకున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.